ఈ రోజు వీడియోలో నేను టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ గురించి అయితే చెప్తాను. మనకు ఒకటి తెలుసు, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్ట్ కాదని. సో ఇది మనం డబుల్ రివాల్వింగ్ ఫీల్డ్ థియరీ ద్వారా అర్థం చేసుకున్నాం ఎందుకు సెల్ఫ్ స్టార్ట్ కాదని. ఇప్పుడు ఈ మోటార్స్ని మనం ఏ విధంగా సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం, ఏ మెథడ్ యూజ్ చేసుకుని సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం అనే దాన్ని బేస్ చేసుకుని మనకైతే టైప్స్ ఆఫ్ మోటార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మోటార్ని ఒక్కొక్కలా డిజైన్ చేశారు. ఈ 5 మెథడ్స్ అనమాట మనం సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ది వచ్చేసి స్ప్లిట్ ఫేజ్ మోటార్, అండ్ అలాగే కెపాసిటర్ స్టార్ట్ మోటార్. థర్డ్ వచ్చేసి కెపాసిటర్ రన్ మోటార్. ఫోర్త్ వచ్చేసి కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కెపాసిటర్ షేడెడ్ పోల్ మోటార్ అనమాట. సరేనా? ఇప్పుడు ఇవి ఫస్ట్ 4 మోటార్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక మెథడ్స్ని యూజ్ చేసుకునే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఇందులో మనం ఆక్సిలరీ వైండింగ్ యూజ్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. ఆక్సిలరీ వైండింగ్ ఈ ఫస్ట్ 4 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఫిఫ్త్ది వచ్చేసి షేడెడ్ పోల్ మోటార్లో మనం ఒక షేడెడ్ కాయిల్ని యూజ్ చేసుకుని మనమైతే ఈ మోటార్ని స్టార్ట్ చేస్తాం. సరే, ఫస్ట్ మీకు ఈ 4 మోటార్స్ గురించి చెప్పే ముందు ఆక్సిలరీ వైండింగ్ గురించి చెప్పి దాని తర్వాత ఈ 4 మోటార్స్ గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. దాని తర్వాత షేడెడ్ పోల్ గురించి అయితే చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆక్సిలరీ ఏంటి, ఆక్సిలరీ వైండింగ్ అనేది చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైండింగ్ తీసుకోండి, ఇది సింగిల్ ఫేజ్ వైండింగ్. మనకి సింగిల్ ఫేజ్ వైండింగ్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఈ నార్త్ సౌత్ దీంట్లో పోల్స్ క్రియేట్ అవుతాయి. ఇలా రోటర్ చుట్టూరు స్టార్టర్లో మనకు ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. బట్ సింగిల్ ఫేజ్ వైండింగ్లో మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాని గురించి మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్టర్నల్గా ఒక వైండింగ్ని మనం ప్లేస్ చేస్తాం. ఇదంతా ఒక వైండింగే, ఈ రెండు ఒక వైండింగ్. ఓకేనా? ఇలా ఎక్స్టర్నల్గా ఒక వైండింగ్ని మనం ప్లేస్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ సౌత్ పోల్ అయితే కనుక నెక్స్ట్ హాఫ్ సైకిల్లో మనకి ఇది నార్త్ సౌత్ అవుతుంది, దాని తర్వాత నార్త్ సౌత్, ఇలాగ పోల్స్ మొత్తం ఇలా రొటేట్ అవుతాయి అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అవ్వడం వల్ల మనకి రోటర్ అనేది రొటేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ 4 మెథడ్స్లో కూడా ఆక్సిలరీ వైండింగ్ని యూజ్ చేసుకుని ఈ 4 మెథడ్స్ని ద్వారా మనం మోటార్ని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఈ 4 మెథడ్స్ గురించి చెప్తాను అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి స్ప్లిట్ ఫేజ్ మోటార్. ఇప్పుడైతే నేను స్ప్లిట్ ఫేజ్ మోటార్ గురించి అయితే చెప్తాను. స్ప్లిట్ ఫేజ్ మోటార్లో మనకి ఆక్సిలరీ వైండింగ్ని అయితే యూజ్ చేస్తాం కదా, చెప్పాను కదా. ఇప్పుడు ఎలాగన్నా చూద్దాం. స్ప్లిట్ ఫేజ్ మోటార్లో మనకి మెయిన్ వైండింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా. ఇందులో మనకి ఆక్సిలరీ వైండింగ్ని యూజ్ చేస్తారని చెప్పాను కదా. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి మనకి 90 డిగ్రీస్లో పెడతారనమాట. ఈ వైండింగ్కి 90 డిగ్రీస్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చిన తర్వాత ఒక సెంట్రిఫిగల్ స్విచ్కి కనెక్ట్ అయితే చేస్తారనమాట. దాని తర్వాత ఈ విధంగా ఈ మధ్యలో మనకైతే రోటర్ అయితే ఉంటుంది ఈ విధంగా. డయాగ్రామ్ వేసిన తర్వాత ఈ వైండింగ్ వచ్చేసి మనం మెయిన్ వైండింగ్ అంటాం. ఈ వైండింగ్ మనం మెయిన్ వైండింగ్ అని అంటాం. అలాగే ఈ వైండింగ్ వచ్చేసి మనం ఆక్సిలరీ వైండింగ్ అని అంటాం. ఆక్సిలరీ వైండింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి సెంట్రిఫిగల్ స్విచ్ అని అంటాం. సెంట్రిఫిగల్ స్విచ్ ఇది తెలిసిందే. ఇది వచ్చేసి రోటర్. ఇప్పుడు ఈ మోటార్ని ఏ విధంగా డిజైన్ చేస్తారంటే ఈ ఆక్సిలరీ వైండింగ్ ఉంది కదా, ఈ ఆక్సిలరీ వైండింగ్కి హై రెసిస్టెన్స్ ఉండేలా చేస్తారు. అండ్ అలాగే దీనికి లో రెసిస్టెన్స్ ఉంటుంది. లో రెసిస్టెన్స్ ఉండడం వల్ల దీనికి హై రియాక్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సరే, ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనికి హై రెసిస్టెన్స్ ఇచ్చారు, దీనికి ఏమో హై రియాక్టెన్స్ ఎందుకు ఉండేలా చేశారు అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు మీరు ఇప్పుడు సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తారు కదా, ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఈ రెండాటికి ఫేజ్ డిఫరెన్స్ లేదనుకోండి, మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అయితే కానీ ఇక్కడ కూడా నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. అంటే నార్త్ పోల్ అయితే ఇక్కడ నార్త్ పోల్ అవుతుంది కానీ రొటేట్ అవ్వట్లేదు ఫీల్డ్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నార్త్ సౌత్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా నార్త్ సౌత్ పోలే వస్తుంది, రొటేట్ అవ్వట్లేదు. సేమ్ టైంలో ఇన్స్టంటేనియస్గా అవుతుంది. కాబట్టి మనకి ఇందులో ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో దీంట్లో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు సమ్ ఫేజ్ డిఫరెన్స్ అయితే ఉండాలన్నమాట. దాని గురించి మనం ఏం చేస్తామంటే దీనికి హై రెసిస్టెన్స్ ఇస్తాం. అండ్ అలాగే దీనికి లో రెసిస్టెన్స్ ఇచ్చి హై రియాక్టెన్స్ అయితే ఇస్తాం అనమాట. సరేనా? ఇప్పుడు దీనికి లో రెసిస్టెన్స్ ఇవ్వడం వల్ల దీంట్లో ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది, దీనికి హై రెసిస్టెన్స్ ఇవ్వడం వల్ల తక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది. ఇప్పుడు మీకు వెక్టార్గా చూపిస్తాను. వెక్టార్గా చూపించిన తర్వాత ఏ విధంగా వర్క్ అవుతుందని అయితే చెప్తాను. మనకి ఫేజర్లో చూపించాలంటే ఇండక్టర్లో మనకి ఖచ్చితంగా వోల్టేజ్ కరెంట్ ల్యాగింగ్లో ఉంటుందని తెలుసు. వోల్టేజ్ ఉంటుంది అండ్ కరెంట్ ఎప్పుడు ల్యాగింగ్లో ఉంటుందని తెలుసు కదా. సరే, ఇప్పుడు చూద్దాం ఈ వైండింగ్ చూద్దాం. ఈ వైండింగ్లో మనకి కరెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటున్నాను అండ్ అలాగే రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి వీకి ఐకి యాంగిల్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట, ఐఎం. ఓకేనా? దీని తర్వాత
ఈ వైండింగ్ ఉంది కదా, ఈ వైండింగ్ మనం స్టార్టింగ్ పర్పస్ వాడతాం. దీని గురించి వర్కింగ్లో చెప్తాను, ప్రస్తుతానికైతే ఫేజ్ చూడండి. అండ్ తక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది కాబట్టి వీకి ఐకి మనకి తక్కువ ఫేజ్ యాంగిల్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఐఎస్టీ, దీనికి యాంగిల్ మనం 5ST అని అంటాం, దీనికి 5M అని అంటాం. ఇప్పుడు రిజల్టెంట్గా చూసుకుంటే కనుక మనం ఈ విధంగా వస్తుంది రిజల్టెంట్ కరెంట్ అనేది. ఈ రెండాట్లకి యాంగిల్ ఉంది కదా, అంటే ఈ కరెంట్కి ఏదైతే యాంగిల్ ఉందో దీన్ని ఫేజ్ డిఫరెన్స్ అని అంటాం, ఆల్ఫాతో డినోట్ చేస్తాం. ఇది ఎంత డిఫరెన్స్ ఎక్కువ ఉంటే కనుక అంత మంచి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనకి ఎంత మంచి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతే అంత మంచి స్టార్టింగ్ టార్క్ని ఇవ్వగలదు, అంటే మంచి టార్క్ని ఇవ్వగలదు. అండ్ అలాగే స్మూత్గా రొటేట్ అవుతుంది రోటర్. అర్థమైంది కదా. ఈ రెండాళ్ళకి ఎందుకు ఇది ఎక్కువ రెసిస్టెన్స్ ఇచ్చాం, అండ్ అలాగే దీనికి ఎందుకు తక్కువ రెసిస్టెన్స్ ఇచ్చి రియాక్టెన్స్ ఎక్కువ ఉండేలా ఎందుకు చేసాం అనేది, మనకి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటే అంత మంచి స్టార్టింగ్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడైతే నేను వర్కింగ్ అయితే చెప్తాను, ఇది ఎలా వర్క్ అవుతుందని. అయితే ఈ మోటార్ ఏంటంటే ఒక ఆక్సిలరీ వైండింగ్ 90 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్లో పెడతాం. స్టార్టింగ్లో మనకి ఏంటంటే స్విచ్ అనేది క్లోజ్లో ఉంటుంది. మోటార్ ఎప్పుడైతే 70% ఆఫ్ ది సింక్రోనస్, అంటే మోటార్ ఎప్పుడైతే 70% మనకి స్పీడ్లో రన్ అయిందో సింక్రోనస్ స్పీడ్లో, అప్పుడు మనకి ఏంటంటే ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఓపెన్ చేసేస్తుంది అనమాట. అప్పుడు మనకి మెయిన్ వైండింగ్ మీద రన్ అవుతుంది మోటార్. ఓకేనా. ఈ ఆక్సిలరీ వైండింగ్ ఎందుకు పెట్టాం, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడానికి పెట్టాం. కాబట్టి రోటర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత మనకేంటి ఆక్సిలరీ వైండింగ్తో మనకు అవసరం ఉండదు అనమాట. కాబట్టి మనం సెంట్రిఫ్యూగల్ స్విచ్ని యూజ్ చేసుకుని ఓపెన్ చేసేస్తాం. ఓపెన్ చేసేస్తే ఏమవుతుంది, రన్ అయిన తర్వాత మనకు ఆక్సిలరీ వైండింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సరేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఈ మెథడ్లో ఏంటంటే మనకి ఈ ఐఎంకి ఏదైతే ఉందో స్టార్టింగ్ టార్క్ ఐఎంకి ఫేజ్ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో అంత మంచి స్టార్టింగ్ టార్క్ అనేది ఉండదు అనమాట. ఇది టార్క్ అనేది మనకి ఒక 100 to 200% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్లో ఉంటుంది, ఫుల్ లోడ్ టార్క్లో ఉంటుంది. 100 to 200% ఆఫ్ ఫుల్ లోడ్ టార్క్లో ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే నేను గ్రాఫ్ కూడా వేస్తాను, మీకు గ్రాఫ్ చూసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, గ్రాఫ్ మనం వచ్చేసి టార్క్కి అండ్ అలాగే స్పీడ్కి అయితే గీస్తాం అనమాట. ఫుల్ లోడ్ టార్క్కి అండ్ అలాగే స్పీడ్ ఫుల్ లోడ్ టార్క్. అండ్ మనకి ఏం చెప్పాను నేను, 100 నుంచి 200 మధ్యలో మనకి స్టార్టింగ్ టార్క్, అదే 200% మధ్యలో స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుందని చెప్పాను కదా. అంటే ఇక్కడ ఉండొచ్చు, మేబీ ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. మన స్పీడ్ పెరిగే కొద్దీ అది స్టార్టింగ్లో టార్క్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ దాకా కర్వ్ ఏదో వస్తుంది. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే, మనకి ఆక్సిలరీ వైండింగ్ రిమూవ్ అయిపోయిన తర్వాత రన్ అయిన 70% ఆఫ్ సింక్రోనస్ స్పీడ్ రన్ అయిన తర్వాత ఆక్సిలరీ వైండింగ్ రిమూవ్ అవుతుంది కదా, అప్పుడు మనకి టార్క్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ విధంగా మనం సింక్రోనస్ స్పీడ్కి వెళ్ళే కొద్దీ మనకి ఏదైతే టార్క్ అనేది తగ్గుతుంది అనమాట. మీకు తెలుసు, సింక్రోనస్ స్పీడ్ అనేది రీచ్ అవుతే కనుక ఆ మోటార్ అనేది రన్ అవ్వదని తెలుసు కదా. సో కాబట్టి సింక్రోనస్ స్పీడ్ రీచ్ అయినప్పుడు మన కర్వ్ అనేది మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఏంటి సింక్రోనస్ స్పీడ్ అంటే, మనకి స్టార్టర్లో ఏదైతే స్పీడ్ వెళ్తుందో రోటర్లో కూడా అదే స్పీడ్ తిరుగుతుంది. కాబట్టి అప్పుడు మనకి రోటర్ అనేది తిరగదు అనమాట సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో, ఎందుకంటే ఇది రెండింటికి రిలేటివ్ స్పీడ్ ఉండాలి. ఓకేనా. ఇది మనకు వచ్చేసి మెయిన్ వైండింగ్ అండ్ అలాగే ఆక్సిలరీ వైండింగ్ ఉన్నప్పుడు, మెయిన్ వైండింగ్ అండ్ అలాగే ఆక్సిలరీ వైండింగ్ ఉన్నప్పుడు, ఇది వచ్చేసి ఓన్లీ మెయిన్ వైండింగ్ ఉన్నప్పుడు, మెయిన్ వైండింగ్. ఓకేనా. ఏమైంది, స్టార్టింగ్ టార్క్ అనేది 100 to 200 మధ్యలో ఉంటుంది. కాబట్టి మనకి స్పీడ్ పెరిగే కొద్దీ టార్క్ పెరుగుతుంది. కానీ 75% రీచ్ అవగానే మనకి ఒకసారిగా అది టార్క్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి తర్వాత కర్వ్ అనేది ఏ విధంగా వస్తుంది, మళ్ళీ సింక్రోనస్ స్పీడ్కి రీచ్ అవ్వగానే మనకి రోటర్ టార్క్ అనేది 0 అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకైతే కర్వ్ అయితే వస్తుంది. ఈ మెథడ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటారంటే, రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనం ఫ్యాన్స్లోని వాటిలోని యూజ్ చేస్తారనమాట. అలాగే వాషింగ్ మిషన్స్లోని వాటిలోని వాషింగ్ మిషన్స్లోని వీటిలోని ఈ మోటార్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట, స్ప్లిట్ ఫేజ్ మోటార్ని. దీని తర్వాత నెక్స్ట్ మోటార్ వచ్చేసి మనకి స్ప్లిట్ ఫేజ్ మోటార్ అయిపోయింది కదా. ఇప్పుడు కెపాసిటర్ స్టార్ట్ మోటార్ గురించి అయితే చెప్తాను. మనం కెపాసిటర్ స్టార్ట్లో కూడా ఆక్సిలరీ వైండింగ్ వాడతాం. కాకపోతే ఆక్సిలరీ వైండింగ్కి మనం ఎక్స్ట్రాగా ఒక కెపాసిటర్ని అయితే యాడ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఆక్సిలరీ వైండింగ్ అయితే ఒక కెపాసిటర్ని అయితే మనం యాడ్ చేస్తాం. అండ్ అలాగే సెంట్రిఫ్యూగల్ స్విచ్ మనకు కేస్ట్ ఒకటి ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మనకైతే డయాగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో నేను కెపాసిటర్ ఎందుకు యూజ్ చేశారంటే, మీరు ముందు స్ప్లిట్ ఫేజ్ మోటార్లో చూసుకున్నట్లయితే, అంటే ఈ కరెంట్లో
ఈ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్కి అండ్ ఈ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్కి ఫేజ్ డిఫరెన్స్ అనేది తక్కువ ఉందని చెప్పాను కదా. సో ఈ ఫేజ్ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఏంటంటే ఒక కెపాసిటర్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఈ కెపాసిటర్ యూజ్ చేయడం వల్ల మనకేం లాభం ఏంటంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్కి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్కి సమ్ ఫేజ్ డిఫరెన్స్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. చూపిస్తాను మీకు వెక్టర్ డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను. దాని తర్వాత వర్కింగ్లోకి వద్దామండి. ఓకేనా సార్, ఇక్కడ చూడండి, ఇదైతే వోల్టేజ్ కదా. వోల్టేజ్కి మనకి కరెంట్ అనేది మెయిన్ వైండింగ్లో ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది అని చెప్పాను కదా. సరే చూడండి, ఎక్కువ కరెంట్ డ్రా చేసుకునేలాగా గీసాను. ఓకేనా, అది మెయిన్ వైండింగ్. ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ యూజ్ చేయడం వల్ల ఏదైతే స్టార్టింగ్ కరెంట్ ఉందో మీకు ఇందులో చూసుకున్నట్లయితే స్ప్లిట్ ఫేజ్లో వీకి ఐకి యాంగిల్ అయితే మెయింటైన్ చేసింది. బట్ ఎప్పుడైతే మనం కెపాసిటర్ వాడతామో కరెంట్ ఎప్పుడు కూడా కెపాసిటర్లో మనకి లీడ్ అవుతూ ఉంటుంది అండ్ వోల్టేజ్ ఎప్పుడు ల్యాగ్ అవుతుంది. కాబట్టి వోల్టేజ్ కన్నా కరెంట్ అనేది మనకి ఎక్కువ ఫేజ్లో చూపించాలన్నమాట. అంటే ఈ విధంగా ఇది కెపాసిటర్ గుణం. ఎందుకంటే ప్యూర్ కెపాసిటర్ అనుకోని 90 degrees ఫేజ్ షిఫ్ట్ మెయింటైన్ చేస్తుంది. ఇది ప్యూర్ కాదు కాబట్టి మనకి సంథింగ్ యాంగిల్లో అయితే వెళ్తుంది అనమాట. ఈ రెండాట్లకి మధ్యలో ఉన్నది 5ST అండ్ ఈ రెండాట్లకి ఉన్నది మనకి 5M అనమాట. ఈ రెండాట్లకి యాంగిల్ అయితే ఉంది కదా, ఈ యాంగిల్ మనం ఫేజ్ డిఫరెన్స్ అని అంటాం. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ 90 degrees అలా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది ఈ యాంగిల్ మనకి ఏదైతే యాంగిల్ ఉందో ఇది 90 degreesలో పెడుతుంది అనమాట. అండ్ 90 degreesలో పెట్టడం వల్ల మనకేం లాభం అంటే ఫేజ్ డిఫరెన్స్ మంచిగా ఉంటుంది. ఫేజ్ డిఫరెన్స్ మంచిగా ఉంటే మనకి బెటర్ RMS రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే RMF రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. బెటర్గా ఉంటే కనుక మనకి స్టార్టింగ్ టార్క్ అనేది ఈ మోటార్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మోటార్లో మనకి స్టార్టింగ్ టార్క్ అనేది 300 to 400% ఆఫ్ ఫుల్ లోడ్లో ఉంటుంది. ఫుల్ లోడ్ టార్క్ అంటే చూసారు కదా, చాలా మంచి టార్క్ని అయితే ఇస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా అంతే అండి. వర్కింగ్ వచ్చినప్పటికీ ఈ మోటార్ అనేది అప్ టు 70% సింక్రోనస్ స్పీడ్లో రన్ అవుతుంది. అప్పటి వరకు సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం 75% కంటే ఎక్కువ, 70% కంటే ఎప్పుడైతే మనం ఎక్కువ అవుతామో అప్పుడు స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆక్సిలరీ వైండింగ్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ మోటార్ అనేది వర్క్ అవుతుంది. అండ్ మీకు ఇది గ్రాఫ్ ద్వారా కూడా అండర్స్టాండింగ్ చేస్తాం. చూడండి, మనం దేనికి గ్రాఫ్ గీయాలి, ఫుల్ లోడ్ టార్క్కి అండ్ అలాగే స్పీడ్కి. ఓకేనా, ఇప్పుడు ఎంత ఉంటుందని చెప్పాను. స్టార్టింగ్ టార్క్ అనేది 300 నుంచి 400 మధ్యలో ఉంటుంది అనమాట. సేమ్ గ్రాఫ్ అయితే వస్తుంది, కాకపోతే మనం రేంజ్ అయితే పెరుగుతుంది అనమాట టార్క్. అండ్ సింక్రోనస్ స్పీడ్ రాగానే మళ్ళీ మనకి స్పీడ్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ వైండింగ్, అలాగే ఆక్సిలరీ వైండింగ్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి మనకు ఓన్లీ మెయిన్ వైండింగ్ ఉన్నప్పుడు. ఓకేనా, ఈ విధంగా కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్ అనేది వర్క్ అవుతుందండి. మనం కంపేర్ టు స్ప్లిట్ ఫేజ్ మోటార్ చూసుకున్నట్లయితే కెపాసిటర్ స్టార్ట్ మోటార్ అనేది మంచిగా టార్క్ ఉంటుంది. దీని వర్కింగ్ చూసుకున్నట్లయితే ఏం లేదు, జస్ట్ 70% అన్నా కూడా ఆక్సిలరీ వైండింగ్ రిమూవ్ చేసింది, దాని తర్వాత మెయిన్ వైండింగ్ అనేది వర్క్ అవుతుంది. సరేనా, అది ఏందని అనుకుంటున్నాను. ఇందులో మనం ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ని అయితే యూజ్ చేస్తామండి. ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ అంటే దీనికి కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ని అయితే ఇందులో అయితే యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకి స్టార్టింగ్ టార్క్ కూడా మంచిగా వస్తుంది ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ యూజ్ చేయడం. ఈ మోటార్లో మనకి స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి ఎక్కువగా ఎయిర్ కండిషనర్స్లోని అండ్ అలాగే కంప్రెసర్స్లోని పంప్స్లోని వాడుతూ ఉంటారనమాట. ఎయిర్ కండిషనర్స్లోను అండ్ అలాగే పంప్స్లోని ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే దీనికి స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడైతే ఈ రెండు చెప్పాను కదా, ఈ 3 అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.